ఓకే, చేతులు పెట్టుకోండి. క్లోజ్ యువర్ ఐస్. ఓన్లీ 2 minutes we are doing meditation. Okay, now relax, relax, relax. My whole body relaxing. My full body relaxing. My full body relaxing. శ్వాస తీసుకునేటప్పుడు విశ్వ శక్తిని, కాస్మిక్ ఎనర్జీని, ప్రకృతి శక్తిని తీసుకున్నారు 4 సెకండ్లు. అది బాడీలో అన్ని అవయవాలు ఇచ్చారు. అది స్ట్రాంగ్ అయింది. సరే, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని సారీ చెప్పండి. శ్వాస తీసుకొని మీ బాడీలో అన్ని అవయవాలు తలకిచ్చారు. అది స్ట్రాంగ్ అయింది. సరే, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని సారీ. శ్వాసను వదిలేటప్పుడు మీలోని నెగిటివ్ వదిలేసేది. నెగిటివ్ మతలబ్ కోపము, క్రోధము, మతిమరుపు, వాట్ ఎవర్ ఇస్ దేర్ దట్ వదిలేసేవారు. గాలి ద్వారా పైకి ఫుల్ కళ్ళు తెరవకూడదు. మధ్యలో ఫుల్ ఆనందం వచ్చింది. చాలా హ్యాపీ అయిపోయింది. హ్యాపీ అయిపోయింది. అలాగా నుదుటికి, కళ్ళు, ముక్కు, నోరు, హృదయం, అన్ని పార్ట్స్కి, పొట్ట, జనేంద్రియాలు, తొడ, మోకాళ్ళు, కాళ్ళు, అన్నిటికీ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ. ఆఖరి ఒక్క నిమిషం మనసులో ఇప్పుడు అనుకోండి, నేను బాగా ధ్యానం చేస్తున్నాను, నాకు మెమరీ పవర్ పెరిగింది, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, నేను హ్యాపీ, మా మమ్మీ డాడీ హ్యాపీ, మా మేడం హ్యాపీ, మా ఊరు మొత్తం హ్యాపీ, మా రాష్ట్రం మొత్తం హ్యాపీ, మా దేశం మొత్తం హ్యాపీ, బికాజ్ నేను హ్యాపీ. ఆఖరి 30 సెకండ్ నాకు మెమరీ పవర్ పెరిగింది. ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్, ఐ గాట్ గోల్డ్ మెడల్, ఐఎమ్ డూయింగ్ మెడిటేషన్, ఐఎమ్ లెర్నింగ్ మ్యూజిక్, ఐఎమ్ డూయింగ్ మ్యూజికల్ మెడిటేషన్, ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్, ఐ గాట్ గోల్డ్ మెడల్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. ఆఖరి లాస్ట్ 10 seconds. ఐఎమ్ డూయింగ్ మెడిటేషన్, మై మెమరీ పవర్ ఇంక్రీజ్, I got first rank, I got gold medal, I am happy, I am happy, I am happy. కళ్ళు తెరవకూడదు మధ్యలో. లాస్ట్ 10 seconds. చాలా బాగా ధ్యానం చేస్తున్నారు. నాకు మెమరీ పవర్ పెరిగింది, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, ఐఎమ్ హ్యాపీ, ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్, ఐ అనుకోండి. మన విశ్వోదయ స్కూలు కోర్ట్ ఇండియా ఎక్స్పాండ్ అయ్యి అన్ని చోట్ల మనకు స్కూల్ ఎక్స్పాండ్ అయ్యి మనకు అవార్డు వచ్చింది. ఉత్తమ స్కూల్ అవార్డు, మీకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చింది. ఢిల్లీలో అవార్డు తీసుకుంటున్నారు మీ మేడం గారు. అన్ని పేపర్లు కూడా వచ్చింది. ఊహించుకోండి ఒకసారి. 7, 6, 5, 4, 3, 2, 1 చిన్న 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని నవ్వుతూ ఓటు చేయండి. ఈ కళ్ళ మీద కాదు. ఓకే, బాగుందా? చేస్తారా? ఇది గంటలో 2 నిమిషాలు చేస్తే చాలు. ఏం చెప్పాలి మీరు? నాకు మెమరీ పవర్ పెరిగింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది. కావాలవుద్దా మీకు ఫస్ట్ ర్యాంక్? సంగీతము, ధ్యానం చేస్తే మెమరీ పవర్ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను 3 ఇంట్లో చూపిస్తాను మేడం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. 10 నిమిషాలు ప్రాక్టీస్ ఉంటుంది. అక్కడ థియరీ చెప్పేసి సార్ మెమరీ క్లాస్ చెప్తాను. 45 minutes 1 hourలో మీకు ఫుల్ సబ్జెక్ట్ ఇస్తాను. అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ అవుతాను. ఓకే, సరే. దీన్ని దీన్ని ఫ్లూట్ అంటారు. ఇది సౌండ్ హోలు, ఇది ఎయిర్ హోల్స్. జస్ట్ ఇలా పట్టుకొని ఇది లైక్ దిస్, యూ హ్యావ్ టు కీప్ ఇట్. దెన్ ఏదైనా ముక్కు పెట్టుకొని ఇలాగా నోట్లో నలగబెట్టే టూ అంటారు కదా, అనాలి. టూ అంటే ఇది
రెండు క్లోజ్ చేస్తూ అంటే సా వస్తుంది. ఇది రి, ఇది గా, మా, ప, ద, నీ, సా. ఇలాగ తూచు అంటమే. 7 times 7 స్వరాలు వస్తాయి. అప్పుడు మీకు హ్యాపీ బర్త్డే చూడండి. ఏంటిది? హ్యాపీ బర్త్డే సరి సా మాగా చేసా. దా ప ప దా దా ప ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఓకే. ఓకే. హరివరాసనం ఇది పాట. ఓకే. ఇది పాట కదా. నేనేం పడి సరి గ గ గ గ గ గ గ గ గ రి గ మా చేశా అంటే తీసే ప్రతి దాంట్లో సరిగమ నుంచి వస్తుంది. 7 స్వరాలు నేర్చుకుంటే చాలు, మీరు ఏమైనా చేయొచ్చు అనమాట. ఇది ఫ్లూట్ గురించి. ఫ్లూట్ మా టీచర్స్లు ఎవరు బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు అన్నమాట. ఫ్లూట్ ఇంట్రెస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరున్నారు? మీరు ఎవరికి ఫ్లూట్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చెప్పండి. ఇది ఆర్గానిక్, ఇది గుడ్ ఫర్ హెల్త్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇది ఇలా 2-3 సార్లు యూజ్ చేసి మెడిటేషన్ చేస్తే శ్వాస కంట్రోల్ అవుతుంది, ఆస్మా పోతుంది, కరోనా రాదు. ఇన్ని బెనిఫిట్స్ దీనివల్ల. ఓకే. వాళ్ళకి ఇస్తాను అనమాట. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తాను. ఫ్లూట్ గురించి తెలిసింది కదా, చూపిస్తాను, తర్వాత మీకు ఇస్తాను. ఇంట్రెస్ట్ నుంచి తీసుకుంటారనమాట. అందుకని అలా గిటార్ కూడా చూపిస్తాను. చూడండి, ఇలా కొట్టుకొని రెండో ఇలా కొడితే సా వస్తుంది. ఇది రీ, ఇక్కడ నొక్కితే ఇది గా, ఇది మా, సారీ గా మా. ఇంతవరకు చేస్తే చూడండి ఏంటిది సేమ్. ఓకే. ట్వింకిల్ లిటిల్ స్టార్స్. ఓకే. జనగణమన. ఓకే. సేమ్ సా సా ప ప ద ద ప. ఓన్లీ సరిగంలే. ఒక్క సరిగం 7 స్వరాలు నేర్చుకోగలిగితే ఏ పాటనే చేయొచ్చు. మనకి తెలుగు అక్షరాలు ఎన్ని? 56, 54 తెలియదు. ఓకే. 56 తెలుగు అక్షరాలు మన ఆంధ్ర రాష్ట్రానికి 2 రాష్ట్రానికి రూల్ చేస్తే ఇంగ్లీష్ అక్షరాలు ఎన్ని? హౌ మెనీ ఇంగ్లీష్ లెటర్స్ ఆర్? 26. They are ruling throughout the world. But 7 sapta swaras are ruling throughout universe. This one will take only 7 letters. వీళ్ళకి మోస్ట్లీ 8th, 9th, 10th మాత్రం అర్థం అవుతుంది. మీకు అది మెయిన్ సబ్జెక్ట్ మీకోసం మీరు తెలుసుకొని మీరు వాళ్ళకి చెప్తారు. ఓకేనా? కాబట్టి 7 స్వరాస్ మీరు నేర్చుకోగలిగితే, ఇఫ్ యూ లెర్న్ 7 స్వరాస్ యూ కెన్ ఇన్ ద యూనివర్స్. విశ్వాన్ని జయించవచ్చు. అన్ని 7 స్వరాలు ఉంటాయి. సప్త స్వరాలు, సప్త ఋషులు అన్నీ. ఓకే. అప్పుడు సార్ మీరు రండి ఇక్కడికి. మీరు ఎవరు మేడం? మాకు ఇంట్రెస్ట్ ఉన్న ఒక రండి ఇక్కడికి. చెయ్యాలి. నేను వచ్చింది మెయిన్ టీచర్స్ కోసం వచ్చింది. అర్థమైందా? నాకు పరిచయం చేశాను. బాగా ఇంట్రెస్ట్ ఉన్న ఒక రండి. సరేండి సార్. ఇది తెలిసింది కదా, చూపిస్తాను. చూడు ఒకసారి పోదాం సార్. గిటార్ చేద్దాం. ఊదట వరకు చేయండి ఫ్రెండ్ సార్. సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఎల్కేజీ పాస్ అయిపోయారు. 2 వచ్చేసి 2 పుస్తకం అవుతుంది. మెడికల్ వస్తుంది. నేను టీచర్స్ సార్. టీచర్స్ వచ్చేయండి. 10th స్టాండర్డ్ 8th సో ఇది ఒక క్లాస్. ఇది ఒక వారం నుంచి 1 month కోర్స్ మేడం. ఇది నేను 28 seconds వరకు చేయాలి. ఇది టేక్స్ టైం. 10th స్టాండర్డ్ 8th స్టాండర్డ్లో బాగా ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరున్నారు? ఫ్లూట్ రండి. ఒక 2 రోజులు రండి. బాగా ఇంట్రెస్ట్ ఉన్నాడు. ఫ్లూట్ వరకు ఇంట్రెస్ట్ ఉన్నాడు.
వాళ్ళు ఊదాలి ఇప్పుడు. 10 నిమిషాలు. ఈ 10 నిమిషాలు స్టార్ట్ చేస్తే నేను థియరీ చెప్తాను. మా జస్ట్ లిసన్ వన్ థింగ్, మీరు చేస్తారా చేయరా ఏం లేదు, ఇష్టం ఉన్నోళ్ళు లెగండి అన్నది, పక్కన వాళ్ళు లెగిస్తే లెగుద్దాము అదంతా లేదు, అక్కడికి వెళ్ళి కొట్టుకోకండి. డోంట్ టాక్ లైక్ దట్. ఏయ్ మీకు రాని నేను నేర్పిస్తున్నాం కదా, మాకు అట్లాగే రాని మాకు సార్ రాని నేర్పించడానికి ఆ సార్ వచ్చాడు. ఊదండి. ఎప్పుడు తీసుకుంటారు ఊదండి, నేను చెప్తాను. ఏ నాకు ఇరా రోహిత్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 10 లీటర్లు ప్రాక్టీస్ చేస్తే ఒక వారానికి నెలకు వస్తుంది. అందుకని ఎవరెవరికి ఏ ట్రీట్మెంట్ అది మీరు అరేంజ్ చేసుకోవాలి, అరేంజ్ చేసుకుని అరేంజ్ చేస్తాను. తెలిసింది కదా నాకు ఇప్పుడు తెలిసింది కదా. తెలియదు ఎవరితో తెలియదు సౌండ్ రాని ఎవరు ఉన్నారా? సౌండ్ వచ్చింది. మై ప్రాక్టీస్
ఆ షీట్ ఇస్తారులే. మా క్వైట్. సిట్ డౌన్ ఎవ్రీవన్. ఫ్లూట్స్ అక్కడ జాగ్రత్తగా పెట్టండి నాన్న. డోంట్ డిస్ట్రాయ్ దెమ్. సిట్ డౌన్ ఎవ్రీవన్. పురుష్ సిట్ డౌన్. జాగ్రత్తగా పెట్టండి. బీ కేర్ఫుల్. క్వైట్. గో గో గో. లావణ్య మేడం ఇప్పుడు నన్ను తీసుకెళ్ళారు. ఎవరైనా ఉన్నారా? రోషన్ వాళ్ళంతా ఆడుతున్నారు. లేదా కాల్ చేసి బస్సు వస్తారు. యాభై కొడుతున్నట్టు సార్ 5 నిమిషాలు చెప్తున్నారు సార్. మేడం కీబోర్డ్లో మీ ఫోన్ కీబోర్డ్ డౌన్లోడ్ చేసుకోకుండా మీ ఫోన్ కీబోర్డ్ ఉంటుంది క్యాష్ అది ఫోన్ క్యాష్ కీబోర్డ్ని క్వైట్ ఎవ్రీవన్. వినండి ఒకసారి. అరే ఆడు వ్యాను వచ్చింది. వేద వాళ్ళని కూడా అప్పుడు వేద జతిన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా. తెలుసుకోవాలి. ప్రాక్టీస్ చేసి అది డౌన్లోడ్ అయిందండి. ఇది కూడా చూపిస్తాను డెమో. 3 అన్ని ఇన్స్ట్రుమెంట్ డెమో చూపిస్తాము. మీకు ఏ ఇన్స్ట్రుమెంట్ ఇంట్రెస్టో ఫ్లూట్ ఈజ్ మస్ట్. నా ఫీజు ₹1 రోజుకి 100 రోజుల్లోగా ₹100 ఒకే రోజు ఇచ్చినందుకు ₹10 నుంచి ఉంటాయి అనమాట. నా ఫీజు సంవత్సరం ఫీజు. అది ఆ ఫ్లూట్ మాత్రం ఐడి కార్డు మీ దగ్గర పెట్టుకోవచ్చు. మిగిలిన ఇన్స్ట్రుమెంట్లు మీరు అరేంజ్ చేసుకుంటే నేను నేర్పిస్తాను అనమాట. అది తర్వాత మాట్లాడతారు దాని గురించి. ఇక్కడ అరేంజ్ చేస్తాను. ఓకే, ఫీజులు ఏముండవు. మీరు నేర్చుకున్న తర్వాత ఆనందం పొందితే మీ ఏరియాలో ఉన్న ఎవరికైనా బ్లైండ్ కానాదుకో ఒక ఫ్లూటో కొని ఇచ్చేసేయాలంటే కాన్సెప్ట్. ఇది చూపిస్తున్నా చూడండి. ఇది సా, ఇది సా సా సార్ మిడిల్ తీసుకోండి సార్. ఇది కూడా చూడండి. సా సా రి గా మా. ఇది చేస్తే
అర్థమైంది కదా ఇది డౌన్లోడ్ అయిందా మేడం అది ఈ ప్రాక్టికల్స్ అందరికి చేశారు కదా చేతులు ఇది కూడా మీరు దగ్గర ఇది ఇది ఈజీ నా దగ్గర నుంచి కీబోర్డ్ సార్ ఇక్కడ రాశాను కదా 3 2 కీబోర్డ్ సౌండ్ రావట్లేదు మేడం ఇప్పుడు సౌండ్ లేదా చూడండి ఇక్కడ చూడండి సా సా రి గా మా సేమ్ సరిగమా చేస్తే సేమ్ హ్యాపీ బర్త్డే సరి సమగా చేయండి ఒకసారి సా 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 ఒకసారి సా రి గా మా సరి సా మా సా సా సరి సా ఈ 2 సార్లు ఇది ఒకసారి మాగా వినపడిందా మళ్ళీ ఇప్పుడు మేడం ఎంతసేపు పట్టింది రావడానికి ఇది ఈజియస్ట్ సార్ ఇది ఫాస్ట్ కీబోర్డ్ ఉంటే వస్తుంది ఇది డెమో కాబట్టి చేస్తున్నాను మీ కీబోర్డు అమెజాన్లో కూడా అరేంజ్ చేసుకోవచ్చు చెప్తాను సరే ఇప్పుడు 4 నిమిషాలు నీకు డెమో చూపించాను ఓకే కాసేపు నా పరిచయం చేసుకొని సంగీతం చెప్పిన తర్వాత కొంచెం జ్ఞాపకం మాట్లాడదాం సరే సరే నా పేరు గిటార్ రావు అంటారు నేను యూఎస్ఏ నుంచి వచ్చా యూఎస్ అంటే ఏంటి యూనివర్సల్ సంగీత అకాడమీ ఓకే ఆ యూఎస్ఏ వేరు మన యూఎస్ఏ వచ్చి యూనివర్సల్ సంగీత అకాడమీ నేను సివిల్ ఇంజనీర్గా 20 ఏళ్ళు వర్క్ చేసి మీకు అర్థం అవుతున్నారు మీరు చిరంజీవి గారికి 1996లో బెంగళూరులో బిల్డింగ్ ప్లాన్ చేసిన సివిల్ ఇంజనీర్ సార్ నేను చిరంజీవి గారు నేను ఇది చిరంజీవి గారు నేను ఇది ఆయన బెంగళూరులో ల్యాండ్ ఉంది అందుట్లో నేను కాటేజ్ హౌస్ డిజైన్ చేశాను 96లో ఓకే ఇంజనీర్గా టాటా నానకర్ నా లాస్ట్ ప్రాజెక్టు ఇక చంద్రబాబు నాయుడు కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నరేంద్ర మోడీ వాళ్ళందరికీ నాకు సర్టిఫికేట్ ఇచ్చినారు ఢిల్లీ ఇది ఆంధ్రభవన్ ఫుట్పాత్ మేడం ఇది ఆంధ్రభవన్ ఫుట్పాత్ మేడం ఢిల్లీలో ఇక్కడ నేర్పిస్తాను ఫుట్పాత్ పీపుల్కి ఇది హైదరాబాద్ కేటీఆర్ పాఠశాల ఇది ఒక బిట్ ఒక చదవండి సార్ తెలుగులో ఉంది సార్ అది రాశారు తెలుగులో ఆంధ్రప్రదేశ్ గారు రాశారు సింధు గారు మీరు రండి ఇక్కడ దగ్గరికి సంగీతమే జీవితం సివిల్ ఇంజనీర్ నెలకి ₹1,00,000 జీతం అదేది వద్దనుకున్నారు వదిలేశారు పై ఫోటోలో కనిపిస్తున్న వెంకటేశ్వరరావు ఇప్పుడు ఆయన జీవిత లక్ష్యం సంగీతం నేర్పడం ఫీజు రూపాయి సంగీతం నేర్పుతూ ఎక్కడ రాత్రి అయిపోతుందో అక్కడే నిద్ర నమ్మకం కాని నిజం ఇది అది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది హైదరాబాద్లో ఇంజనీర్ టర్న్స్ గిటార్ టీచర్ ఫర్ ₹1 per day అది టైం షాపింగ్ సార్ అది ఢిల్లీలో వచ్చింది యూట్యూబ్లో మీరు ఒకసారి గిటార్ రావని కొట్టి చూస్తే అన్ని చర్చలు నా గురించి తెలుస్తుంది అనమాట చెప్తాను ఇది ఇంజనీర్గా నాకు కారు బంగ్లాలు ఉన్నాయి ఇప్పటికీ బెంగళూరు ఉన్నాయి మేడం ఎస్ఎక్స్ కానీ అక్కడ సుఖం ఉంది సంతోషం లేదు ఇప్పుడు నేను తిరుపతిలో ఎస్సీ మ్యూజిక్ కన్నా సంగీతం నేర్చుకున్నాను ధ్యానం నేర్చుకున్నాను నాకు 1999-2000 టాటా ఉండేది 2002 అన్నీ పోయేసి నేనే అప్పుడు పడ్డాను తమ మీద అందులో ఎవరో టెన్త్ అయిపోయేసి ఆ టెన్త్లో వచ్చినప్పుడు నేను సంగీతం నేర్చుకున్నాను ధ్యానం నేర్చుకున్న తర్వాత నాకు రియల్ లైఫ్ తెలుసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ సంపాదించేసి అప్పులు తీసేసి ఇక ఎంత సంపాదించడం ఉండదని తెలిసి సంగీతం నేర్చుకుంటూ మా ఫ్యామిలీకి ఏం అరేంజ్ చేసి ఇప్పుడు నేర్చుకుంటున్నాను అర్థమైంది కదా ఇది అంటే ఇంట్రడక్షన్ అంతే ఈ పెద్ద ఇదేం లేదు ఇంజనీర్గా చదువుకోవాలి అందరూ మెయిన్ చదువు ఫస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత నెక్స్ట్ ఓకేనా ఓకే బోర్ పడుతుందా జోక్ చెప్పాలా నవ్వుతారా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే మనం సంపూర్ణ ఆరోగ్యత ఉంటే రోజు 5 సార్లు నవ్వుతాం ఎవరైతే రోజుకి 5 సార్లు నవ్వుతారో వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులు ఎవరైతే రోజు 5 సార్లు నవ్వరో వాళ్ళు సంపూర్ణ అనారోగ్యవంతులు మీ మమ్మీ ఎవరు తిట్టారనుకోండి ఐ లవ్ యూ మమ్మీ చెప్పాలి అరిస్తే మీరు తిరిగి అరవకూడదు ఐ లవ్ యూ డాడీ అని చెప్పాలి డాడీ అరిస్తే 20 నిమిషాలు చెప్తారా జోక్ చెప్పంటారా ఒక చిన్న ఎల్కేజీ అమ్మాయి చిన్న పాప ఇంటి ముందు ఆడుకుంటా ఉంది వాళ్ళ అక్క వచ్చింది స్కూల్ నుంచి రామాయి చదువుకో అంది అన్న వచ్చాడు రా చదువుకో అన్నాడు డాడీ వచ్చి ఆపించి రమ్మ చదువుకోమ్మా అన్నాడు
పాపం ఆడుకుంటే అమ్మ ఆడుకుంటా ఉంది. అమ్మ ఇంట్లోంచి కాళ్ళ పడుకొని వచ్చింది. ఏయ్ రా ముద్దు చదువుకో చదువుకో చదువుకో. పాపం ఆ చిన్న ఎల్కేజీ అమ్మాయి, స్వామి వీళ్ళందరినీ నేను కాపాడు స్వామి అని దేవుడు మొక్కుంటుంది. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఏంటి చిట్టి తల్లి నీ ప్రాబ్లం, ఎందుకు నన్ను పిలిచే ఉంటాడు. చూడు స్వామి వీళ్ళందరూ నన్ను చదువుకొని చంపేస్తున్నారు స్వామి, వీళ్ళందరూ నన్ను కాపాడు స్వామి అని మొక్కుంటుంది. అప్పుడు దేవుడు ఏమిటో తెలుసా, అవునా చిట్టి తల్లి నేను నిన్ను కాపాడుతాను కానీ ఫస్ట్ నువ్వు చదువుకో అన్నాడంట. ఎవరంటే దేవుడు కూడా చదువుకోవడానికి ఫస్ట్ మీకు చదువు ఇంపాడు, ఫస్ట్ ప్రిఫరెన్స్ చదువు, తర్వాత నెక్స్ట్ ఆటలు పాటలు గేమ్స్ అని, ఓకేనా? అన్నీ ఉండాలి. చదువు ఒక్కటే కాదు, చదువుతాడు అన్నీ ఉండాలి, బట్ చదువు మెయిన్. అవునా? ఈరోజు అంత చదువుకుంటారు బాగా? ఓకే డన్. బాగుందా చదువుకు? అమ్మ నన్ను అరిస్తే ఏం చెప్తారు? సరే మీరందరూ సంగీతం నేర్చుకుంటారా? సరే మీకు వచ్చింది ఎవరికైనా మీ అమ్మ నాన్నకి నేర్పుతారా? ఓకే డన్. ఈ రోజు నుంచి మీరు ఎవరైనా ఇప్పుడు ఎవరు బాగా ఫ్లూట్ నేర్చుకుంటాను ఎవరు లేచి నిల్చోండి. ఫ్లూట్ ఎవరికి కావాలో వాళ్ళు నేను నిల్చుకున్నా. నువ్వు అన్నారు కదా ఉండండి. అందరికి తీసుకుందిరా? ఓకే ఓకే డన్ డన్. ఓకే మా సిట్ డౌన్ ఎవ్రీవన్ సెట్. సార్ మీకు ఇష్టమైతే లెగవమన్నారు, పక్కన వాళ్ళు నుంచుంటే మీరు నుంచోవడం కాదు. సెట్. అందరికి నేర్పిస్తావు కదా? మీకు వచ్చి నేర్పిస్తావా? మీకు వచ్చి నేర్పిస్తావా? నా పేరు మై నేమ్ ఈజ్ డాక్టర్ రోహిత్. నేను డాక్టరేట్ చేస్తాను ఈరోజు. మీరు ఎవరికైనా ఒకరు ఊదలు నేర్పించి డాక్టర్ అయిపోతారు. ఎందుకు చెప్పండి? మా బజార్లో ఎల్కేజీ పిల్లలు ఆడుకుంటారు మేడం. ఎల్కేజీ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి మీరు అడిగితే మా వాట్ ఇస్ యువర్ నేమ్ అంటే ఐఎమ్ డాక్టర్ లాస్య అంటది. వై యువర్ డాక్టర్ అంటే ఐ టీచ్ మ్యూజిక్. నేను ఫ్లూట్ నేర్పిస్తాను అందరికీ, సంగీతం నేర్చుకుంటే రోగాలు నయం వచ్చి డాక్టర్ అయ్యాను. మ్యూజిక్ డాక్టర్ మీరు ఈరోజు ఎంబీఏ డాక్టర్. ఇప్పుడు నీ పేరేంటి? డాక్టర్ రోహిత్. నేను అందరికీ సంగీతం నేర్పిస్తాను, ధ్యానం నేర్పిస్తాను, అందరు రోగాలు నయం చేస్తాను. అందుకని డాక్టర్ అయ్యాను. మీరు కూడా నేర్చుకోండి, నేర్పిస్తాను. నేర్చుకోకపోతే లాలిపప్పు నేర్పిస్తాను. రూమ్లో కట్టేసి నేర్పిస్తాను. ఓకే? కేఎండి అనేది తెలుసా? కామెడీ కాదు. పేరేంటి? డాక్టర్ రోహిత్. ఓకే నీ పేరేంటమ్మా? డాక్టర్ ఇచ్చేది అందరికీ. నేను డాక్టర్తో మాట్లాడతాను, మ్యూజిక్ డాక్టర్తో. మీరు ఊదడం వచ్చిన తర్వాత ఊదడం ఒక్కరికి నేర్పిస్తే మీరు డాక్టరేట్ అయిపోయినట్టే. ఎందుకు చెప్పానంటే మేడం మీరు తెలుసుకోండి, యద్భావం తద్భవతి. మీరు ఏదనుకుంటే అది అవుతుంది. నేను డాక్టర్ అనుకుంటే మ్యూజిక్ డాక్టర్ అవుతారు. నేను ఎంబీఏ డాక్టర్ చెప్పలేదు. ఓకే అవుతావు కదా? ఓకే నేర్పుతుంది కదా. నీ పేరేంటి రచన? నీ పేరు? వెరీ గుడ్. తెలిసింది కదా? అందరూ చెప్పాలి ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా. 10 నిమిషాలు ఇంకొచ్చి మెమరీ క్లాస్ చెప్తాను. నేను చెప్పింది గుర్తుంది కదా? ఇప్పుడు చెప్పాలి. ఊరుకోండి. సరే ఇప్పుడు సంగీతం గురించి నాకు పరిచయం చేసుకున్నాను. సంగీతం గురించి రెండు చెప్తున్నాను. సంగీతం అంటే ఏంటి, సంగీతం ఎందుకు నేర్చుకోవాలి, వాటి అడ్వాంటేజ్ ఏంటి, అతను నేను లక్షల రూపాయల జీతాన్ని సివిల్ ఇంజనీర్ పని పెట్టి ఎందుకు నేర్చుకుంటున్నాను చెప్పేసిన తర్వాత జ్ఞాపక శక్తి జనరల్ టాపిక్ చెప్తాను కాబట్టి క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు పేరు నమోదు చేసి తీసేసుకుంటే వాళ్ళకి నెక్స్ట్ చేస్తాను. ఓకే చెప్పండి, సంగీతం అంటే ఏంటి? మీకు తెలిసింది చెప్పండి, మీ పెద్దలు చెప్పండి. సంగీతం అంటే ఏంటి మేడం? మనస్సుకు ఆహ్లాదం కలిగించే ఏ శబ్దమైన సంగీతం అంటారు. ద సౌండ్ విచ్ గివ్స్ ప్రెజర్ టు ద మైండ్ ఇస్ కాల్డ్ మ్యూజిక్. మనస్సుకు ఆహ్లాదం ఇచ్చే శబ్దాన్ని సంగీతం అంటారు. ఆహ్లాదం ఇవ్వకపోతే దాన్ని నాయిస్ అంటారు. ఓకే ఇప్పుడు చూడండి, ఇదేంటిది? ఇది నాయిస్, గోల. ఇలా కొడితే ఇది నాదము. అంటే మనసుకు ఆహ్లాదం ఇస్తే, మేడం మీ పెద్దోళ్ళేనండి 10th స్టాండర్డ్ వినుకోండి, ఇది వాళ్ళకి మనసుకు ఆహ్లాదం ఇచ్చే శబ్దాన్ని సంగీతం అంటారు. ఆహ్లాదం ఇవ్వకపోతే దాన్ని గోల అంటాం. ఇది వాడుక భాషలో. ఓకే అదే శాస్త్రీయ భాష ఉంది. శాస్త్రీయ భాష అంటే పండితుల భాష. పండితులు అంటే ఎవరు? ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, అన్నమయ్య, త్యాగరాజ స్వామి, వీళ్ళందరికీ తక్కువ వాళ్ళని పండితులు అంటారు. వాళ్ళ లాంగ్వేజ్లో
సంగీతం అంటే అందరు పలకండి ఒకసారి. గీతం వాద్యం కథా నృత్య త్రయం సంగీతం రుచ్యతే. అంటే గీతము, వాయిద్యము, అనుగుణంగా నాట్యము, ఈ మూడిని కలిపి సంగీతం అంటారు. మీరు ఒక ఫ్లూట్ నేర్చుకొని లేదా గిటార్ నేర్చుకొని లేకపోతే ఇన్స్ట్రుమెంట్ నేర్చుకొని సంగీతం వచ్చిందంటే పండితులు ఒప్పుకోరు. పాట రావాలి, డ్యాన్స్ రావాలి, ప్లస్ ఒక ఇన్స్ట్రుమెంట్ రావాలి. ఈ మూడు తెలుసుకుంటే మాకు సంగీతం వచ్చనే అనే హక్కు మనకు ఉంటుంది. ఓకేనా? సో ఈ మూడింటిని మన ఈఎస్సీ అకాడమీ మీకు నేర్పిస్తుంది. ఫ్లూట్, గిటార్, కీబోర్డ్తో పాటు భరతనాట్యం, కోలాటం అండ్ సింగింగ్ ఆల్సో. ఓకే, అర్థమైందా? అందరూ ఒకసారి పలకండి. సా అంటే సాంటి షడ్యం, పాంట్ పంచమి, ఇది ప్రకృతి స్వరాలు శృతి పట్టామన్నమాట. పలకండి ఒకసారి. ఓకే, ఇలాగా సంగీతానికి శృతి మాత, లయపిత. శృతి అంటే ఏంటి? స్వరస్థానములని క్రమబద్ధముగా వాటి స్థానంలో ఉచ్చరించని శృతి అంటారు. ఇలా ఉపకరిస్తే. ఓకే, అర్థమైంది కదా? అలాగా ఉండే సారే గా మా పద అపశృతి. ఓకే, శృతిలో పలికం అంటే వాటి స్థానం కింద స్థానం పలకాలి సార్. అపశృతి అంటే అన్ని పలకాలి. శృతి తెలిసిందా? లయ అయిపోతుంది, తిరిగి అయిపోతే మీకు ఎంటర్టైన్మెంట్ జోక్ చెప్తాను. లయ అంటే మేడం, లయ అంటే స్వరముల యొక్క కాలక్రమం తెలియజేస్తుంది. పలకండి ఒకటి. ససరి సామాగా హ్యాపీ బర్త్డే టు యూ. ససరి దీర్ఘం. ఓకే, చూడండి. ససరి ససరి సా అంటే టైమింగ్. ఒక్క స్వరానికి ఎంత టైం పెట్టాలంటే లయ అంటారు. టైం లేకపోతే ససరిస మగ పాడారు, చదివారు, పాడాలి. టైమింగ్ తెలుసుకుంటే ఇది వస్తుంది అనమాట. ఓకే, తెలిసిన ఈ శృతి లైన్ తెలుసుకుంటే సార్ మీరు ఏ శృతి లైన్ అంటారు. అది 7 రోజులు పట్టదు, 7 వారాలు పట్టదు, డిఫరెన్స్ సాధన. ఓకే, సో మ్యూజిక్ తెలుసుకున్నారు. ఇప్పుడు అడ్వాంటేజ్ చెప్తున్నాను 2 నిమిషాల్లో. ఆ తర్వాత మనం ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం. మెమరీ క్లాస్. All of you once. Hands up, hands down, hands up. Hold your hands. Listen carefully. ఓకే, అడ్వాంటేజ్ ఏంటి మేడం? రిలాక్సింగ్, టెన్షన్ ఫ్రీ, మీ అందరికీ తెలిసిందే. కానీ మెమరీ పవర్ పెరుగుతుంది సంగీతం నేర్చుకుంటే. 9th స్టాండర్డ్ ఆర్డినరీ పాస్ అయిన వాళ్ళని 10th వచ్చిన తర్వాత సంగీతం నేర్పిస్తే వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. నేర్పిన వాళ్ళు ఆర్డినరీగా పాస్ అయ్యారు. లైవ్ ఎగ్జాంపుల్, మా అమ్మాయి, మా రెండో కూతురు మేధాకృష్ణదేవి 10th ఆర్డినరీగా పాస్ అయింది. నేను ఇలాగ ఎక్కువ బయట ఇంజనీరింగ్గా ఉన్నప్పుడు బయట తిరుగుతుంటాను అనమాట, ఇంట్లో ఎక్కువ ఉండను. అందుకని అమ్మాయి టాలెంటే, కానీ ఆర్డినరీగా పాస్ అయింది. అలాంటిది నాకు జ్ఞానం వచ్చేసి తిరుపతి వచ్చిన తర్వాత తిరుపతిలో ఎస్వి మ్యూజిక్ కాలేజ్ చేర్పించేసి ధ్యానము ప్లస్ నేర్పించిన తర్వాత డిప్లొమాలో చేరింది. ఫస్ట్ టెస్ట్లోనే ఆమె 75% పాస్ అయింది. ఓకే, సంగీతం ధ్యానం నేర్పిన తర్వాత. అలాగని చెప్పి 24 గంటలు రోజుకి అర్ధగంట, పావు గంట చాలన్నమాట. ఓకే, అంటే సంగీతం వల్ల, ధ్యానం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది పిల్లల్లో కంపల్సరీగా. నెక్స్ట్ డిసిప్లిన్ వస్తుంది, క్రమశిక్షణ. మీరు ఎస్వి మ్యూజిక్ కాలేజ్ రండి ఒకసారి, అది చూడండి స్టూడెంట్స్ యొక్క ఇది ఎలా ఉంటుందో, ఎలాగెంత. ఓకే, టైం ఏమైనా చెప్పండి సార్, ఒక 10 నిమిషాలు క్లోజ్ చేస్తాను. అతను కాదు సీనియర్స్ వాళ్ళకి చెప్తాను. ఓకే, సో కాబట్టి సంగీతం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంకా ఇళయరాజు చెప్పారు, సంగీతం నేర్చుకుంటే జైలు టెర్రరిస్ట్ కూడా సాధులుగా మారతారన్నాడు. నేను ఇంజనీరింగ్ టెర్రరిస్ట్, చాలా కోపం ఎక్కువ. కోపం వస్తే నాకు కంప్యూటర్ పగలు కొట్టేవాడిని అప్పుడు. ఇప్పుడు ఎవరైనా నా ముఖాన్ని కూర్చున్నా, నన్ను తిట్టినా, మన కట్ చేసి ల్యాప్టాప్ ఎత్తుకుపోయారు. అలాంటి వాళ్ళ మీద నా కోపం రాలేదు. కోపాలు ఉంటాను కూడా నేర్పిస్తుంటారు. అంటే ధ్యానం వల్ల అంతా మీకు ఇది వస్తుంది, మీకు పేషెన్సీ వస్తుంది. ఓకే, అది ఆ పాయింట్ నాకు నచ్చేసి ఈ ఇంజనీరింగ్ పనికి ఏం కావాలో అరేంజ్ చేసి ఫ్యామిలీకి ఇప్పుడు ఫుల్ టైమ్గా ఈ త్రూఅవుట్ ఇండియా ఎక్కడెక్కడ ఉంటారో అక్కడ నేర్పిస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి వర్క్షాప్ పిలిచినప్పుడు వచ్చేసి నేర్పించేసి అక్కడ జూమ్ క్లాస్ చెప్తాను. అర్థమైన పాయింట్. ఇప్పుడు సరే, మీకు సంగీతం గురించి ఇంతేను. అంటే ఇది నేను చెప్పింది మీరు ఇక సాధన చేసుకోవాలి.
మెమరీ గురించి చెప్పాలంటే ఇక జ్ఞాపక శక్తి, నేను చదివి మర్చిపోతున్నాను ఒక రావాలి ఇక్కడికి. ఎవరు వస్తారు? నాకు నేను చదివి మర్చిపోతున్నాడు. మెమరీ మెమరీ క్లాస్ వెళ్ళు నాన్న, పర్లేదు. ఎవరు ఒకరు రండి, బాయ్స్లో రండి. గెటప్ గో తనుశ్రీ, యూ ఆల్సో గో, నో ప్రాబ్లం గో. తను వస్తుంది బాయ్స్లో రావాలి. నువ్వు నాకు చెప్పి దీనికి బాయ్స్ చెప్పాలి. ఇది మెమరీ క్లాస్ అమ్మా. ఈ పాయింట్స్ ఇవ్వండి. ఈ 10 నిమిషాలు కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ నువ్వు చదివి మర్చిపోతుంటా అప్పుడు, లేకపోతే బాగా గుర్తుంటా. సరే, మర్చిపోతున్నాను కాబట్టి ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నేను ఒక 7-8 క్వశ్చన్లు వేస్తాను. ఈ 7 క్వశ్చన్లు వేస్తే నేను మర్చిపోతానంటే ఒప్పుకుంటాం, లేదంటే జ్ఞాపకం ఉంటాయి కదా, అవునా? కొంచెం మంచి కష్టమైన క్వశ్చన్లు వేస్తున్నాను, సమాధానం తెలిస్తే తెలిసి లేకపోతే తెలియని చెప్పు. మీ డాడీ పేరు మర్చిపోతావా? నీ గర్ల్ ఫ్రెండ్ పేరు మర్చిపోతావా? మీ మమ్మీ లేదా? మీ సిస్టర్ లేదా? నేను గర్ల్ ఫ్రెండ్ అన్నా, లవర్ అన్నా. మీ మమ్మీ గర్ల్ ఫ్రెండ్ కదా. నేను మా అమ్మని గర్ల్ ఫ్రెండ్ పిలుస్తానండి, మావిని మాత్రం మేడం అని పిలుస్తాను గౌరవంగా. ఓకే, మమ్మీ పేరు మర్చిపోతావా? నీ ఫేవరెట్ హీరో పేరు మర్చిపోతావా? నీకు ఇష్టమైన ఫుడ్ ఏది తెచ్చి పెడతాను పేరు మర్చిపోతావా? మీ ఇంటి అడ్రస్ మర్చిపోతావా? నీకు 1 కోటి రూపాయలు వచ్చింది, కౌన్ బనే కరోడ్పతిలో 1 కోటి రూపాయలు వచ్చింది, ఏ కొన్నారు? అది నాకు అప్పిచ్చి మర్చిపోతావా? అసలు మర్చిపోడు. చూసేవా, ఏది మర్చిపోడు, కానీ నిన్న చెప్పిన లెసన్ మర్చిపోతాడు. అవునా? ఎందుకు చెప్పండి? ఇది మర్చిపోరు చెప్పండి, రాసుకోండి. ఐసీఆర్ టెక్నిక్ అంటారు మేడం. ఒక క్వశ్చన్ తీసుకొని, సార్ ఒక క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్ని ఇంట్రెస్ట్, మీరు ఏదైనా ఒక క్వశ్చన్ తీసుకోండి, దాన్ని ఇంట్రెస్ట్ తోటి చదవాలి. ఓకే, ఇంట్రెస్ట్ తోటి చదవాలి. హలో, ఎవరు పడుతుందా? ఇంట్రెస్ట్ తోటి చదవాలి. ఐసీఆర్టీ మీరు పెద్దవాళ్ళు 10th ఐసీఆర్టీ ఇంట్రెస్ట్ చదవాలి. కాన్సన్ట్రేట్ ఐసీఆర్ మేడం, ఇంట్రెస్ట్ నెక్స్ట్ కాన్సన్ట్రేట్ చదవాలి. నెక్స్ట్ రిపీట్గా చదవాలి ఒక క్వశ్చన్ని. ఈ ప్రాసెస్లో చదివితే అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది సార్, మర్చిపోవాలి. ఓకేనా? సరే, 3 టెక్నిక్ చెప్తున్నాను మేడం మెమరీ గురించి. ఐసీఆర్ టెక్నిక్ ఒకటి, ఇంకోటి MURDR మర్డర్ టెక్నిక్. M ఫర్ 3 తీసుకొని చదవాలి. U ఫర్ అండర్స్టాండింగ్. ఏదైనా క్వశ్చన్ తీసుకొని ఈ ప్రాసెస్ చదివి గుర్తుంటుంది మేడం. U ఫర్ అండర్స్టాండింగ్, MUR, R ఫర్ రీరీడింగ్, D ఫర్ డిటెక్ట్, E ఫర్ ఎఫెక్టివ్ రీడింగ్. అంటే ఒక క్వశ్చన్ తీసుకొని ఇంట్రెస్ట్ తోటి 3 తోటి చదవాలి, అర్థం చేసుకుని చదవాలి, మళ్ళీ ఇంకోసారి రీరీడ్ చేయాలి. ఆ తర్వాత MURD, D ఫర్ అప్పటికి ఇంకా ఏదైనా అందులో తెలియని ఉంటే టెక్నిక్ చూసి డిటెక్ట్ చేసుకొని చదవాలి. అప్పుడు మళ్ళీ ఎఫెక్టివ్గా E ఫర్ ఎఫెక్టివ్ చదవాలి. నెక్స్ట్ R ఫర్ రివ్యూ చేయాలి సార్. ఈ ప్రాసెస్లో చదివి, ఇది డాక్టర్ బివి పట్టాభి గారి సబ్జెక్ట్ సార్. ఈయన ఫస్ట్ డాక్టరేట్ ఇన్ ఇండియా, జయసింగ్ గారి సబ్జెక్ట్ ఇది. ఆయన దాదాపు చెప్తారు, చూడుకొని చెప్తారనమాట ఈ మెమరీకి. నెక్స్ట్ 2 అయిపోయినాయి, ఐసీఆర్ టెక్నిక్, మర్డర్ టెక్నిక్ అండ్ విజువలైజేషన్ టెక్నిక్. విజువలైజేషన్ టెక్నిక్ అంటే ఇప్పుడు రామా ఈజ్ గోయింగ్ టు స్కూల్ ఉంది. రామా ఈజ్ గోయింగ్ టు స్కూల్. రాముడు స్కూల్కి వెళ్తున్నాడు. వేర్ ఇస్ రామా ఇస్ గోయింగ్ అంటే ఏం చేస్తారు? రామా ఇస్ గోయింగ్ టు స్కూల్, రామా ఇస్ గోయింగ్ పని పట్టి పెడితే రామా ఇస్ గోయింగ్ టు స్కూల్ మర్చిపోతాం. అలా కాకుండా రాముడు, పిల్లవాడు, స్కూల్ డ్రెస్సు, స్కూల్ బిల్డింగు ఇమాజిన్ చేసిన బొమ్మ రూపంలో మీరు ఊహించుకుంటే అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. నేను డెమో చూపిస్తాను, కళ్ళు మూసుకుంటాను. నేను చూపించాను మీకు, చూపించుకుంటారు కదా డెమో వీళ్ళకి. డెమో చూపిస్తే టెక్నిక్ చెప్తాను, ఆ తర్వాత ఇది మ్యూజిక్ అండి. విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా మీరు అంటే బొమ్మ రూపంలో ఊహించుకోవాలి. మన టీవీలో వచ్చే సినిమా, థియేటర్లో సినిమా చూస్తారు, అది ఎంత గుర్తుంటుంది, బయటకు వచ్చి ఎంత చెప్తారు? 70% చెప్తారు. అదే రేడియోలో వింటే సగం గుర్తుంటుంది, అది చదివితే 20% గుర్తుంటుంది. కాబట్టి విన్నది తక్కువ గుర్తుంటుంది, చదివింది ఇంకా తగ్గుతుంటుంది, చూసింది బొమ్మ రూపంలో చూసింది ఎక్కువ గుర్తుంటుంది. అందుకని విజువలైజ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను. ఇక్కడ మీరు రాసుకోండి 15 ఇక్కడ ఉన్న వస్తువుల పేరు రాసుకుంది, ఆ డెమో చూపించేసి
తర్వాత టెక్నిక్ చెప్తాను, ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ చేత కంటిన్యూ చేద్దాం. ఉండేవాళ్ళు చేత 15-20 మంది మ్యూజిక్ క్లాస్. నేను కళ్ళు మూసుకుంటున్నా, కళ్ళు మూసుకున్నా. ఇప్పుడు మేడం మీరు నోట్బుక్ తీసుకొని ఇప్పుడున్న వస్తువుల పేర్లు అయి ఉండాలి, వస్తువులే ఉండాలి. చెట్టు, నేల, ఫ్రూట్, గిటార్ అండి వస్తువుల పేర్లు. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. మేడం మీరు క్లోజ్ రైస్ లేకపోతే చూడండి చెప్పలేదు మేడం. క్లోజ్ చేస్తారా 1 మినిట్? క్లోజ్ యువర్ ఐస్. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. నేను కళ్ళు మూసుకుంటున్నాను, మీరు కూడా మూసుకోండి. నేను మధ్యలో నేను నేను కళ్ళు మూసుకుంటున్నాను. మీరు ఒకటి నెంబర్ 1 10th స్టాండర్డ్లో మేము తెలుసుకున్నాం. చూడండి వాళ్ళు 9th 10th. ఓకే 1 చెప్పండి మేడం. వైలిన్. 1 ఈజ్ వైలిన్. గుర్తుపెట్టుకోండి. రాయించిన వాళ్ళు మాత్రం చెప్పండి. 1 వైలిన్, 2 చైర్. 2 చైరు. ఓకే 2 చైరు. ఓకే 3 మ్యాట్. 3 మ్యాటు. ఓకే 3 మ్యాటు. సార్ టీచర్స్ మేడం మీకు ఉపయోగపడుతుంది మేడం ఇది. 3 మ్యాటు. 4 కోకోనట్ ట్రీ. 4 కొబ్బరి చెట్టు. కోకోనట్. 4 కోకోనట్ ట్రీ. ఓకే వెరీ గుడ్. 4 కోకోనట్ ట్రీ. ఓకే 5 స్పెక్స్. స్పెక్టికల్స్. 5 స్పెక్టికల్స్. ఓకే 6 పాండ్. 6 పాండ్. ఓకే పాండ్ అంటే చెరువు కదా, చెరువా ఏమంటారు? పాండ్. పాండ్ అంటే తెలుగులో చిన్న వాటర్ బాడీ. చిన్న వాటర్ బాడీ లాగా, తొట్టి లాగా. వాటర్ తొట్టి చెరువుతా పాండ్. ఓకే పాండ్ వాటర్ తొట్టి. 6 పాండ్. చెప్పండి. 7 బెంచ్. 7 బెంచ్. వెరీ గుడ్. 7 బెంచ్. 7 బెంచ్. 8 వాటర్ క్యాన్. వాటర్ క్యాన్. వెరీ గుడ్. వాటర్ క్యాన్. 8 వాటర్ క్యాన్. ఓకే 9 బుక్. 9 బుక్. ఓకే చూడండి అందరికి వినండి ఇది. బుక్ ఇది చూడకుండా చెప్పాలి టక్టక. 9 బుక్. 10 పెన్. 10 పెన్. ఓకే 10 పెన్. 11 గిటార్. వెరీ గుడ్. 11 గిటార్. 10 పెన్ కదా. 11 గిటార్. ఓకే 12 కీస్. కీస్. ఓకే కీస్. కార్ కీస్. ఓకే కీస్. 12 కీస్. ఓకే 13 ట్రైపాడ్ స్టాండ్. స్టాండ్ అని పెడుతున్నా. ఓకే కీస్. 13 స్టాండ్. 14 ఎల్లో వాటర్ బాటిల్. ఓకే వాటర్ బాటిల్. ఎల్లో వాటర్ బాటిల్. 14 వాటర్ బాటిల్. ఓకే రిబ్బన్స్. 15 రిబ్బన్స్. ఓకేనా. ఓకే డన్. 10 చాలు. 2.5 నిమిషాలు అయిపోతుంది. ఇలా 100 వరకు చెప్పుకోవచ్చు. ఓకే 15 రిబ్బన్స్. ఓకే ఇప్పుడు అన్నీ ఒకసారి టీచర్ చూస్తారు కదా, మీరు 1 నుంచి చదువుకుంటూ పోండి అమ్మా. సింధు గారు 1 వైలిన్. స్లోలీ. 1 వైలిన్. 2 చైర్. 2 చైరు. 3 మ్యాట్. 3 మ్యాటు. 4 కోకోనట్ ట్రీ. కొబ్బరి చెట్టు. 3 కోకోనట్ ట్రీ. 4 కోకోనట్ ట్రీ. 4 కోకోనట్ ట్రీ. 5 స్పెక్స్. 5 స్పెక్టికల్స్. ఓకే 5 స్పెక్టికల్స్. ఓకే 5 స్పెక్టికల్స్. 6 పాండ్. 6 పాండ్. ఓకే 6 పాండ్. 7 బెంచ్. 8 వాటర్ క్యాన్. ఓకే నెక్స్ట్ 9 బుక్. 10 పెన్. 11th వన్ గిటార్. 12th కీస్. 13th ట్రైపాడ్ స్టాండ్. ఓకే 14 వాటర్ బాటిల్. 14th వాటర్ బాటిల్. 15 రిబ్బన్స్. ఓకే రిబ్బన్స్. ఓకే ఇప్పుడు 15 అయినాయి కాబట్టి నా 1 సెకండ్ నేను రివైండ్ చేసుకుంటాను. మరి మీరు ఏదైనా చెప్తాను చూడకుండా ఆ టెక్నిక్ చెప్తాను. ఒక 15 సెకండ్స్ ఒక్కరు గుర్తుపెట్టుకున్నాను. ఓకే డన్. 8 క్యాన్ కదా. ఓకే డన్. ఇప్పుడు మీరు ఏదైనా ఐటెం అడగండి, నంబర్ చెప్తాను, నంబర్ ఐటెం చెప్తాను. టక్ అడగండి. ఒక నిమిషం. బబిత దాతల్లి అడుగు. అది ఎనీ నెంబర్ ఎన్ని పడి అడగచ్చు. ఎనీ నెంబర్ అడిగితే ఐటెం అంటే మీరు కూడా అడగచ్చు. 8th వన్. 8 క్యాన్ వాటర్ క్యాన్. నెక్స్ట్ టిక్ కొట్టండి.
12th one, 12 keys. third one, Huh? third one, Huh? 3, Third mat. 9, 9 is book. 14, 14 is water bottle. 11, 11 is guitar. Coconut tree, which number? Coconut tree, fourth number. Violin. Violin 1. Pen. Pen. 1, 2, 3, 4. Pen. 1, 8, 9. 10 is pen. Tripod stand. Stand is 13. ఒక్క నిమిషం. Okay. ఎవరన్నా అడగండి నాన్న. మోసిన్ అడుగు. Huh? అడుగుతున్నారు ఆగండి. ఇంకా బెంచ్. ఏమ్మా? బెంచ్. Bench 7. టిక్. 6 స్పెక్ట్స్. pond. స్పెక్ట్స్. Spectacles 5. Bench. Huh? బెంచ్ అయిపోయింది. రిబ్బన్స్. Ribbon 15. ఓవర్. ఓరా కరెక్టేనా అన్ని టిక్కేనా? కరెక్ట్నా? 15 to 1 చెప్పేదా 1 to 15 చెప్పేదా? చెప్పండి నాన్న, పై నుంచి కిందకి చెప్పమంటారా కింద నుంచి పై? 15 ribbons, 14 water bottle, 13 stand, 12 is keys, 11 is guitar, 10 is pen, 9 is book, 8 is can, water can, 7 is bench, 6 is pond, 5 is spectacles, 4 is tree, coconut tree, 3rd is mat, 2nd is chair in the kadagaledu, 1 is violin. Correcta? కావాలా మీకు నేర్చుకుంటారా? సింహాలు మాత్రం నేర్పిస్తా. సింహాలు అంటే ఎవరు? షేర్ రజనీకాంత్ భాష. బాగా ధ్యానం చేయాలి, బాగా చదువుకోవాలి, వాళ్ళకి నేర్పిస్తాను. ఓకే టెక్నిక్. సరే మేడం, ఇప్పుడు అందరూ పేరు వచ్చిన ప్రమాణం చేయండి. ఇది చెప్పాలి అందరూ కరెక్ట్. నేను ప్రతిరోజు లేస్తూనే ధ్యానం చేస్తాను. లేచేటప్పుడు ఎలా లేవాలో చూపిస్తాను. అలా లేచి 2 minutes ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఇలా కళ్ళు చూసుకొని నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఈరోజు నాకు మెమరీ పవర్ పెరిగింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చి గోల్డ్ మెడల్ చేయాలి. ఓకేనా? చేస్తారా? 1 నిమిషం ఫ్లూట్ ఊతాను. పైప్ తోడని చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఉండే 10 రూపాయల నుంచి నా ఫీజు ఎంత ఇస్తారు దానికి ఉన్నవి అవి ఇస్తారు. అలాగా అది 4 సెకండ్లు ఊదితే మనం 60-70 అవుతున్నాం. ఇప్పుడు టెక్నిక్ పాయింట్ చూసుకోండి. మన శ్వాస రేట్ మనం 4 సెకండ్లు తీస్తున్నాం ఒక శ్వాసని. ఒక శ్వాస అంటే నిమిషానికి 15 శ్వాస అంతే మనం 60-70 బతుకుతున్నాం. అదే 4 పాము ఒక శ్వాస తీస్తుంది నిమిషానికి, అది 1000 సంవత్సరాలు పడుతుంది. తాబేలు 4 శ్వాసలు తీస్తుంది నిమిషానికి, అది 150-300 సంవత్సరాలు పడుతుంది. ఏనుగు 150 సంవత్సరాలు పడుతుంది, అది 8 శ్వాసలు తీస్తుంది నిమిషానికి. కుక్క 70 శ్వాసలు తీసి 10 సంవత్సరాలు పడుతుంది. అంటే మన లైఫ్ స్టైల్ శ్వాస మీద ఆధారపడింది. తక్కువ శ్వాస తీస్తే ఎక్కువ పోతాం, తక్కువ శ్వాసలు ఎప్పుడు తీస్తే ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది. అది ఎప్పుడు స్టార్ట్ చేయాలి? సంగీతం వల్ల, ధ్యానం వల్ల. కాబట్టి డైలీ అలాగా వాళ్ళ పైసలు ఊదేసి సైలెంట్ కళ్ళు మూసుకుంటే చాలు, మీకు కంట్రోల్ అవుతుంది. ఓకేనా? 1 minute ఫ్రూట్ ఊతాను, 1 నిమిషం మంచిలు తాగుతాను. మంచిలు ఎలా తాగాలంటే మంచిలు ఎలా ఇట్లుంది ఇది లేవా? హలో మేడం, మంచిగా ఉంది కదా మేడం? చూడండి, పొద్దున్న లేస్తూ ఒక గ్లాస్ నీళ్ళు అలాగా అలా తాగాలి. ఓకేనా? ఉక్కులు ఇచ్చి ఉయ్యకూడదు మేడం. అది ఈ లాలాజలము చూసుకుంటే ఐ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అది మింగితే స్టమక్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే? అంత ఎనర్జీ ఉంది, అంత ఉందన్నమాట లాలాజలంలో. ఓకే? అలా తాగాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తాగండి. ఓకే? అప్పుడు లేచి ఎలా లేవో చూపిస్తాను. అమ్మ నాన్నకు నమస్కారం పెట్టేస్తాను, భూదేవికి నమస్కారం పెట్టేసి బాత్రూమ్కి బ్రష్ మీద పేస్ట్ చేసుకుని వెళ్తాను. చెప్పండి. అమ్మ నాన్నకి నమస్కారం పెడతాను, బ్రష్ మీద పేస్ట్ చేసుకుని బాత్రూమ్కి వెళ్తాను. ఇప్పుడు 5 చెప్పే. ఇప్పుడు 1 ఏంటి? ధ్యానము, 2 ఫ్రూట్ తాగటం, 3 మంచిలు తాగటం, 4 సూర్య నమస్కారం, 5 బ్రష్ మీద. చెప్పండి. ఈ 5 నేను చెయ్యని రోజు నా మీద ప్రమాణం చేస్తున్నారు. ఈ 5 నేను చెయ్యని రోజు నేను బాత్రూమ్ కూడా పోను. నా మీద పెట్టేశారు కాబట్టి అన్ని చేసి మీకు ఫస్ట్ ర్యాంక్ కావాలంటే చేయాలి. ఆ ధ్యానంలో ఏం చెప్పాలి? దాని మెమరీ పవర్ పెరిగింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పాలి.
ఎలా యోగా కిట్లో చెప్తున్నాను ఎలా లేవాలని పొద్దుటే ఇలా పడుకుంటారు కదా, గబక్కలు లేస్తారు, టైం అవ్వగానే గబక్కలు లేస్తారు మేడం. అలా లేవకూడదు. ఎలా లేవాలంటే ఇలా పడుకున్నప్పుడు ఎప్పుడు లేవాలనిపిస్తుందో 5, 6, 7 టైంకి ఇలా సైడ్కి వచ్చేసి ఇలా అనుకొని నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు, నా ముందు కూడా పెరిగింది అనుకుంటూ లెఫ్ట్ సైడ్ తిరిగేట్టుగా చాలా నేల తగిలించేసి గడ్డం కింద చేతులు పెట్టుకొని, ఓకే, 2 చేతులు సైడ్ పెట్టుకొని ఇలా లేచి వజ్రాసనంలో కూర్చొని అప్పుడు 2 మినిట్స్ ధ్యానం చేయాలి. ధ్యానం అంటే మతం కాదు, మనసుకు సంబంధించింది. ఓకేనా? మెమరీ పవర్ పెరుగుతుంది. ఓకే, ఇలాగా నాకు నేను హ్యాపీగా ఉన్నాను, నాకు మెమరీ పవర్ ఫస్ట్ టైం పెట్టుకొని వెళ్ళి మమ్మీ డాడీకి నమస్కారం పెట్టేసి అప్పుడు లేచి బాత్రూమ్కి వెళ్ళాలి. వెళ్తారా? ఇప్పుడు వెళ్తారా? మమ్మీ మేడం నమస్కారం పెడతారు. ఎవరన్నా 2-3 చూపించారు. నువ్వు లేరా? పెట్టి ఇది పెద్దవాడు అలా కాదు, మోకాళ్ళని కూర్చొని చల్లగాలి. అది చేస్తారా డైలీ? ఓకే సార్, సరే మేడం. సరే ఇప్పుడు ఇక మీకు ఆనందంగా ఉండాలి, మెరుగుపడాలంటే, సక్సెస్ కావాలంటే చేంజ్ కావాలి. లైఫ్లో చేంజ్ అయితే సక్సెస్ అవుతాం. చేంజ్ స్పెల్లింగ్ ఏంటి? నేను మిమ్మల్ని 3 క్వశ్చన్లు అడిగాను, అడగమంటారా? అడగండి. ఓకే, నేను 3 క్వశ్చన్లు అడుగుతున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ఇది డెమో క్లాస్ 2 hours కావాలి, టైం లేదు కాబట్టి స్టార్ట్లో చెప్తున్నాను. లాస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న మాత్రం కాసేపు ఉండేసి అప్లోడ్ తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ మేడం చెప్తారు, చేసుకోవాలండి. లీడర్స్ వాళ్ళ వరకు. ఇక్కడ మళ్ళీ నేను ఇప్పుడు వెళ్తే మళ్ళీ నెక్స్ట్ మంత్కే వచ్చేది. ఆ మంత్లోగా లీడర్స్ నేను ట్రైనింగ్ ఇస్తాను. ఓకే, నేను ఇప్పుడు 3 క్వశ్చన్లు వేస్తున్నాను. ఆ 3 క్వశ్చన్లో ఏ ఒక్క క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పినా నా ల్యాప్టాప్ ఫ్రీ మీకు. ఓకే, నిజంగా చెప్పండి, ఇచ్చేస్తారు. నా ల్యాప్టాప్ ఫ్రీ, ఒక్క రోజు మాత్రమే. ఓకే, రిపేర్ చేసి మళ్ళీ ఇచ్చేయాలి. ఓకేనా? సరే, ఫస్ట్ క్వశ్చన్, షో మీ ఏ ట్రయాంగిల్ విత్ 2 lines. 2 లైన్తో త్రిభుజాన్ని చూపించండి. త్రిభుజం మీన్స్ ట్రయాంగిల్ కదా, ట్రయాంగిలేనా? 2 లైన్తో 2 lines తో ట్రయాంగిల్ అంట. మీకు విన పెద్దోళ్ళండి. 2 లైన్తో ట్రయాంగిల్ ఎవరు చూపిస్తారు? 3 లైన్తో చతురస్రం చూపించాలి. షో మీ స్క్వేర్ 3 lines. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, అన్రిపేర్డ్ వాచ్ షోస్ రైట్ టైం ట్వైస్ ఎ డే. చెడిపోయిన గడియారం మనకు రోజు 2 సార్లు ఉపయోగపడుతుంది. అంటే ఏంటి? దానిలో నీట్ ఏంటి? 3వది, వాడితే బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్. జీవితంలో అన్నిటికంటే పెద్ద రిస్క్ ఏంటి? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఎవరు చెప్తారు? ట్రయాంగిల్ విత్ 2 lines చెప్తారు మేడం. 2 lines ట్రయాంగిల్ చూపిస్తారా? మా 9th 10th అండ్ టీచర్స్. ఫస్ట్ క్వశ్చన్, సరే, 2 lines తో ట్రయాంగిల్ అంట, 3 lines తో స్క్వేర్ అంట. చూపిస్తారా? నేను చూపించేదా? చూడండి, ఇక్కడ చెయ్యెత్తింది ఎవరు చేస్తారా? రా చూపిద్దురా. యూట్యూబ్లో వచ్చిందా? ఇక్కడ ఎవరో అన్నారు. 2 lines ట్రయాంగిల్. వెరీ గుడ్, సూపర్. చూసావా? ల్యాప్టాప్ ఇచ్చేది నాది, తీసుకెళ్ళిపోతావా? మరి బాగా చెప్పింది. అది అందరికి తెలీదు. దీని యొక్క మెసేజ్ చెప్పు. దానివల్ల ఒకటే నీకు లేవు ఆన్సర్లు లేవా? మేడం చూపించారు, మీకు కరెక్ట్గా కనబడడం లేదు. చూడండి, ఒకసారి చూపిస్తాను. ట్రయాంగిల్ విత్ 2 lines. అర్థమైందా మేడం? కనబడిందా? 2 లైన్తో ట్రయాంగిల్ అంటే 2 లైన్తో ఉన్న ట్రయాంగిల్ చూపించమన్నాను, గీయమనలేదు. ఓకే, అలాగే ఇది ఒకటి. నెక్స్ట్ ఒకే లైన్తో ట్రయాంగిల్ సార్, ఒకే లైన్తో ట్రయాంగిల్ సార్, ఇది ఒక ట్రయాంగిల్ సార్. ఒకే లైన్తో 2 ట్రయాంగిల్ సార్. వితౌట్ లైన్ ట్రయాంగిల్, లైన్ కూడా గీలా ట్రయాంగిల్ చూపించాను. అలాగే స్క్వేర్కి కూడా, స్క్వేర్కి సేమ్ అలాగే వస్తుంది. ఏ స్క్వేర్ 3 lines ఇస్తే వస్తుంది. ఓకే, సో ఇది మీకు ఫస్ట్ ఒక ఆన్సర్ కూడా రాలేదు, ఇప్పుడు ఇన్ని ఆన్సర్ వచ్చినాయి. ఎలాగ ఎందుకు వచ్చినాయి? దట్స్ కాల్డ్ లాటరల్ థింకింగ్.
తేడాగా ఆలోచిస్తుంటే తేడాగా అవుతారు. సచిన్ టెండూల్కర్, అబ్దుల్ కలాం, బిల్ గేట్స్, నరేంద్ర మోడీ డిఫరెంట్ పీపుల్, ఎక్స్ట్రాడినరీ పీపుల్. ఈ రోజు మీరు డిఫరెంట్గా అందరిలాగా ఆలోచించకూడదు. ఈ బాక్స్లో మీకు ఏం కనపడుతుంది మేడం? మీకు చెప్పాను కదా, ఈ బాక్స్లో ఈ బాక్స్ లోపల ఏం కనపడుతుంది? చార్ట్ కనపడుతుంది అందరికీ, కానీ వైట్ పేపర్ కనపడలేదు. నేను బాక్స్ ఏం కనపడుతున్నాను? 1% వైట్ ఉంది, 1% డాటు, 99% వైట్ ఉంది. మనం వైట్ చూడటం, మీలో చాలా మంచి గుణాలు ఉన్నాయి, ఒకటేదో నెగిటివ్ గుణం ఉంటుంది, దాన్ని చూస్తారు మీరు. మన సబ్కాన్షియస్ పవర్ అది. మీరే కదా అందరూ. ఈరోజు మీరు ఆ నెగిటివ్ చూడకూడదు, నెగిటివ్ వదిలేసేయాలి. ఏం జరిగింది గుడ్ అనుకోవాలి, దాన్ని మంచి అనుకోవాలి. ఓకే, అర్థమైంది కదా? సో చెడిపోయిన గడియారం 2 సార్లు ఉపయోగపడుతుంది అంటే ఏంటి? 9 AM కాగిపోయింది ఇది 9 AM రైట్ టైం చూపించింది, 9 PM రైట్ టైం చూపించింది, అంటే రోజు 2 సార్లు ఉపయోగపడింది కదా. సో అంటే దీని అర్థం ఏంటి? దేనికి పనికిరాని క్యాప్లో పడేస్తే అది మనకు 2 సార్లు ఉపయోగపడింది. అంటే దేనికి పనికిరాని వస్తువు మనకు 2 సార్లు ఉపయోగపడితే అన్ని పనికి వచ్చి మనం ఎంత ఉపయోగపడాలి? ఎవరికి ఉపయోగపడాలి? ఫస్ట్ అపోదీపో, ఫస్ట్ మనకి మనం ఉపయోగపడాలి, ఆ తర్వాత మన ఫ్యామిలీకి, ఆ తర్వాత నీకు. ఓకేనా? చాలు. మూడోది బిగ్గెస్ట్ తీసుకుంది లైఫ్ అంటే ఏంటి? జీవితం మీ పెద్దవాళ్ళకి, జీవితం అన్నిటికీ పెద్ద రిస్క్ ఏంటి? చెప్పండి మేడం. మేడం మీరు చెప్పండి. జీవితంలో పెద్ద రిస్క్ ఏంటి సునందాజీ? సరే, ఇప్పుడు మీరు ఇంత రిస్క్ తీసుకొని వచ్చారు, ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. కొంతమంది చెప్తారు మీకు ఎందుకు ఇది అవసరమా అంటారు, గిటార్ నేర్చుకోవడం, సంగీతం, ధ్యానం. అలాగే చెప్తుంటారు, వాళ్ళు చేయరు, మిమ్మల్ని చేయనివ్వరు. 5 వ్యక్తులు అడవిలో నడుచుకుంటూ పోతున్నారు, వాళ్ళు దారి తప్పిపోయారు మేడం, ఇటు పోలో తెలియదు. లెఫ్ట్ సైడ్ అంటారు, వద్దంటారు, రైట్ సైడ్ వద్దంటారు, ముందుకు వద్దంటారు, వెనక్కి. ఒకటి మాత్రం ఇటు బాగానేవాడు. సరే ఏం చేద్దామంటే వాడు చెట్టుకి ఆలోచిస్తూ ఉంటాడు, వచ్చి ఆలోచిస్తుంటాడు, మీకు 4 దగ్గరికి వెళ్ళిపోతారు. వెనక్కి వెళ్ళి మంచి పని చేస్తాడు. ఏది ఆ దాన్ని ఎవరిని వస్తే ఈ తర్వాత ఇంకో దాన్ని పోంటాడు. అంటే 4 పని చేసి వాళ్ళు గమ్యం చేరారు, చెట్టు ఎక్కువ కూర్చొని అయిపోయాడు. అది బిగ్గెస్ట్ రిస్క్. ఏ పని చేయకుండా, చేసేవాడిని చేయకుండా ఆపుతారు. మీరు ఇంత కష్టపడి ఇంత పేషెంట్తో కూర్చొని విన్నారు, నాలెడ్జ్ వచ్చింది కదా. ఇలాగా మీరు కూడా మేము నాకు ఇప్పుడు ఎవరు నేర్చుకుంటామంటే వద్దంటారు, వాళ్ళు చేయరు అనమాట. 100 కప్ చెప్పేసి క్లోజ్ చేస్తాను. 100 కప్పులు పరిగెత్తుకుంటూ వెళ్ళి టీవీ టవర్ దిగాలి, పరిగెత్తున్నాయి, నెగిటివ్ మాట్లాడుతుంటాయి సైడ్. అప్పుడు ఆ కప్పులు ఏం చేస్తాయి, ఇలా పరిగెత్తే కప్పులు ఆగిపోతాయి, 50 ఆగిపోతాయి. కొంచెం దగ్గరికి వెళ్తే 25 ఆగిపోతాయి, ఇంకో దగ్గరికి వెళ్తే 30 ఆగిపోతాయి. టీవీ టవర్ దగ్గర 2 జారుతాయి. అక్కడ ఇంత ఎత్తికి మనం దిగైపోతున్నాయి, నెగిటివ్ మాట్లాడతారు కప్పులు, నెగిటివ్ మాట్లాడుతారు. అప్పుడు ఒక కప్పు ఆగిపోతుంది, అప్పుడు ఒక కప్పు పైకి ఎక్కి దిగుతుంది. అప్పుడు అందరూ అడుగుతారు, నువ్వు ఎలా గెలిచావంటే ఆ కప్ప ఏం చేస్తుంది తెలుసా? ఏం చెప్తుంది కప్ప? ఆ కప్ప ఎందుకు గెలిచింది తెలుసా? ఆ కప్పుకి చెవుడు. అంటే మీరు అప్పుడప్పుడు చెవుడుగా యాక్ట్ చేయాలన్నమాట. నేను ఇంజనీర్ని, లక్షల జీతం ఆస్తులు ఉన్నాయి, ఇప్పటికీ బంగ్లాలు ఉన్నాయి బెంగళూరులో. కానీ నేను వెళ్ళి చుట్టుపక్కల ఉండేసి చుట్టుపక్కల నేర్పిస్తూ ఉంటే నన్ను అంటారు అందరూ, ఇది మనకి పట్టింది లేదని. ఎవరి మాట నాకు అన్నది, నాకు నచ్చింది చేయాలి, మనకు నచ్చింది. నేనేది ఎగ్జాక్ట్ చేయట్లా, నాకు నచ్చింది, నాకు పంచాలని చేస్తాను, నాకు ఇష్టం ఇచ్చింది అది. ఓకే, సరే, ఇవి 3 అయిపోయినాయి. కాబట్టి సంగీతం గురించి అయిపోయింది. ఇప్పుడు మీరు మేడం ఇప్పుడు ఇంకా 15 4 గంటలు అందరూ వెళ్ళిపోతారు కదా, వెళ్తారు కదా 4 గంటలు అందరూ. 3:40 గురించి ఎవరెవరికి ఏం కావాలో చేసి వాళ్ళు రాసుకుంటే చేస్తే ఉన్నోడి వరకు మళ్ళీ ఇప్పుడు కీబోర్డు ఇప్పుడు లేదు కాబట్టి దాంట్లో చదువుకోమని అది నేను మాట్లాడతాను మీతోటి. ఇక్కడ ఢిల్లీలో రేట్ ఉంది కాబట్టి అది ఇంట్రెస్ట్ తెప్పించుకోవచ్చు, లేదా అమెజాన్లో తెప్పించుకోవచ్చు. ఇప్పుడు పిల్లల్ని పంపించేద్దాము, బస్ పిల్లల్ని అంతా పంపించేద్దాము. 9th 10th పిల్లలు టీచర్స్ ఉందాం, తర్వాత మాట్లాడదాం. మీరు కొంతసేపు కూర్చోండి. ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు వరకు చెప్పినట్లో? క్వశ్చన్ అడగండి, మరి ఏదైనా అడగండి, లేదా జోక్ చెప్పాలి మళ్ళీ. ఇక్కడ జోకు లేదు. 2 trips ఓకే సార్. ఓకే, నందు గారు కార్కి అక్కడ సునీత ఎవరెవరికి టూర్ ఇంట్రెస్ట్ ఉందో తీసుకుంటా అనుకున్నారు. చెప్పాను కదా, ఈ సేల్స్ కాదు, ఎవరెవరికి ఎంత వస్తుందో మేడం చెప్తారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్ మాత్రం తీసుకొని అరేంజ్ చేస్తే ఇక మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, డైలీ ప్రాక్టీస్ చేసుకొని నాకు వీడియో కాల్ పెడితే నేను నెలకు ఒకసారి చేస్తాను. టీచర్స్ మాత్రం కంపల్సరీ మీరు తీసుకోండి, మీరు చేయాలి మేడం. టీచర్స్ వరకు మీకు నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను ఎక్స్ట్రా, వాళ్ళు మీరు అక్కడ ప్రాక్టీస్ చేస్తారు. ఇది
మెమరీలో మేడం టెక్నిక్ ఏంటంటే మెమరీ చదివేటప్పుడు 45 నిమిషాల కంటే మన బ్రెయిన్ పనిచేయదు. ఏది చదివితే 45 నిమిషాలు చదవాలి. ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్ చదవాలి. ఆ తర్వాత 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ధ్యానం చేయాలి. ఆ తర్వాత రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకో క్వశ్చన్ చదవాలి. అది మెమరీ అన్నమాట, జ్ఞాపక శక్తి కావాలంటే. కంటిన్యూ 2 గంటలు చదివితే 45 నిమిషాలు చదివిన మాత్రం బ్రెయిన్ లేస్తుంది, మిగిలినవి ఓవర్ ల్యాప్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. సరే, జోక్ చెప్పేసి పిల్లకాయలు పోయిన తర్వాత మేము పెద్దలతో మళ్ళీ కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు సరే, ఈ జోక్ వినండి సార్, మీరు వినండి ఈ జోక్ ఒకసారి. ఒక వ్యక్తి గుడికి వెళ్ళేసి గుళ్ళో కొబ్బరికాయ కొట్టేసి, స్వామి నాకు 10 లక్షలు కావాలి లాటరీలో, నాకు మా అమ్మాయికి పెళ్లి చేయాలి, మా ఈఎంఐ కట్టాలి, 10 లక్షలు ఇవ్వమంటాడు. కొబ్బరికాయ కొట్టేసి వస్తాడు. మా ఎల్లుండి మీరు కూడా. సరే, నెక్స్ట్ ఆదివారం వస్తాడు, రాదు లాటరీలో. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వస్తాడు, మళ్ళీ కొబ్బరికాయ కొడతాడు, దండం పెట్టుకుంటాడు, నాకు 10 లక్షలు కావాలి లాటరీ ఇవ్వమంటాడు. అలాగా మళ్ళీ 10 వారాలు వెళ్తాడు. 11వ వారానికి కోపం వచ్చేసి, స్వామి మీకు దయ లేదు, నేను వారం కొబ్బరికాయ కొడుతున్నాను, నాకు మీరు లాటరీ డబ్బులు 10 లక్షలు రావట్లేదు అని చెప్పేసి నెక్స్ట్ వీక్ నాకు ఇవ్వకపోతే నేను తలపొట్టుకుని చచ్చిపోతా అంటాడు. అప్పుడు నెక్స్ట్ వీక్ వస్తుంది, రాదు, తల కొట్టుకొని నేను చచ్చిపోతాను, నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు, నాకు లాటరీ ఇవ్వట్లేదు అంటాడు. అప్పుడు దేవుడు ఊరుకుంటాడా? దేవుడు వస్తాడు, దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఏమిటాడు తెలుసా? దేవుడు ప్రత్యక్షమై, ఒరే వెధవా, ఫస్ట్ లాటరీ టికెట్ కొనురా అంటాడు వాడు. లాటరీ కొరకు రాడంటే లాటరీ లాటరీ కావాలంటాడు. మీరు కూడా అంటే లాటరీ టికెట్ ఏంటి? గోల్. లాటరీ టికెట్ కాదు, గోలు. మీకు ఫస్ట్ గోల్ పెట్టుకోవాలి. మీ గోల్ ఏంటి? నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, మన కృష్ణోదయ స్కూల్కి నేషనల్ లెవెల్లో మంచి పేరు రావాలి, నేను బాగా చదువుకోవాలి, మన మేడంకి ధన్యవాదాలు. ఓకే, చెప్తూ ఉండాలి డైలీ. చెప్తారా? నాకు మెమరీ పవర్ పెరిగింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది. ఇదే మీ మాట. ఒక పేపర్ మీ నోట్బుక్లో రాసుకోండి. ఐఎమ్ డూయింగ్ మెడిటేషన్ అండ్ మ్యూజిక్, మై మెమరీ పవర్ ఇంక్రీజ్, ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఇదే నేను హ్యాపీ, మా మమ్మీ డాడీ హ్యాపీ, మా మేడం హ్యాపీ. ఇది డైలీ ఒక పేజీ రాసి టైం పొద్దున్న లేస్తూ మేడం మీరు పిల్లకాయలు నోట్ చేయండి. ఇది అఫర్మేషన్ అంటారు. ఇది రాస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ చేస్తుంది. ఓకేనా? సరే, స్టూడెంట్ వరకు ఎవరెవరికి ఏంటో రకరకాలు ఉన్నాయి మేడం.